పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. ఓ రకంగా ఆ దేవుడు నన్ను శపించేడేమో అన్నంత బాధగా ఉంది. నాకు ఒక్కగానొక్క కూతురండి. పాపకి 22 ఏళ్ళు ఉంటాయి. ఈ మధ్య సంబంధాలు చూద్దామని అనుకుంటున్నాను. ఈ మధ్యలో అనుకోని ఘోరం ఒకటి జరిగిపోయింది. ఈ పిల్లలు చూస్తే రోజు నీరసపడిపోతుంది. సరిగా అన్నం తింటం లేదు. ఏమైందమ్మా అంటే ఏమి చెప్పం. ఏం లేదు నాన్న నీరసంగా చెప్తాను. కాలేజీకి అయితే దగ్గరుండి మరీ దింపేవాడిని. సాయంత్రం టైంలో వద్దు నాన్న మీరు రాకండి, ఫ్రెండ్స్ తో వస్తానంటే వద్దమ్మా వద్దు నేను వస్తాను, వచ్చి నేను తీసుకెళ్తానని చెప్పి తీసుకొచ్చేవాడిని. 3 సంవత్సరాలు అలాగే చేసి ఇప్పుడు కూడా నన్ను కూడా అంటి పెట్టుకునే ఉండేది. 1 నెల నుంచి నా పిల్లలు రకరకాల మార్పులు చూస్తున్నా. మొహం వాడిపోయింది, ఎప్పుడు నీరసంగానే ఉంటుంది. అన్న సరిగా తినడం లేదు. ఏమైందమ్మా అంటే ఏమీ లేదు నాన్న అని ఏమీ చెప్పట్లేదు. ఒకరోజు గట్టిగా నిలదీసి అడిగాను, ఏం జరిగింది తల్లి చెప్పమ్మా అంటే ఏడుస్తూ కూర్చుంది. నన్ను అమ్మనుకునే చెప్పమ్మా అని మరీ అడిగితే ఏడుస్తూ కూర్చుంటుంది. ఇంకెలా లాభం లేదని పాప పడుకున్న సమయంలో దాని పుస్తకాలు బ్యాగులు అన్ని వెతికి చూసాను. ఒక సర్టిఫికెట్ మాత్రం దాని పేరు మీద బయటకు వచ్చినప్పుడు అది అబార్షన్ జరిగింది. అబార్షన్ జరిగిందని వచ్చింది. నాకు గుండె పెగినంత పనైంది. డాక్టర్ గారు ఇలాంటి కష్టాలు ఎవరికి, నేనెంతో కష్టపడి పెంచుకున్న కూతురు ఈ బరువు దించుకుందామంటే ఇది ఎవరికైనా చెప్పుకునే విషయం కాదు. ఈ మధ్య కొంచెం సంబంధాలు చూడాలి, ఎలాగో ఒకటి అయ్యే చేతిలో పెట్టాలని ప్రయత్నం చేస్తున్న సమయంలో వీడిచ్చి ఏం చేస్తుందండి పాప? డిగ్రీ చదివిందమ్మా. పాపకి అంటే సూర్యనారాయణ గారు మీరు ఆల్రెడీ చాలా ఆవేదనలో ఉన్నారు. పాప జీవితంలో ఇంతకు ముందు ఎప్పుడైనా ప్రేమించటం ఇలాంటి సంఘటనలు ఎప్పుడైనా జరిగినాయా, లేదంటే ఇలాంటి అంశం వినటం ఇదే ఫస్ట్ టైమా మీ జీవితంలో? నా జీవితంలో ఇదే ఫస్ట్ టైం సార్. ఇదే ఫస్ట్ టైం. ఏమని చెప్పిందండి పాప? ఏమని చెప్పింది? ఎలా మోసపోయిందంట? ఈ సోకాల్డ్ ఎదవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఉచ్చులో ఈ అమ్మాయి ఎలా చిక్కుకుంది? ఏమని చెప్పిందా? ఏమైనా వివరాలన్నా చెప్పిందా అమ్మాయి ఇప్పటికైనా? గట్టిగా అడిగితే చెప్పింది డాక్టర్ గారు. అయితే ఈ తెలియని వయసు, అది కాక ఈ ఎవరో పోకిరి ఎదవలు రౌడీలు ప్రేమ అంటూ వెనకాల పడ్డారు. ఆ పిల్ల ఆ మాటలు నమ్మేసింది. మాయ మాటలు నమ్మి ఇంతవరకు తెచ్చుకుంది. బాధపడకండి అండి. కిరాతకుడు దుష్టుడు వాడు నా కూతురు జీవితంతో ఆడుకున్నాడు. వాడు చేసేసాడు. వరకు తెచ్చుకుంటే పిల్లకి పెళ్లి చేయాలా, నాకు వేరే వాడి జీవితంలోకి ఎలా చెప్తాం? ఈ సమాజం ఏమైపోతుంది? ఇలా ఉంటే ఈ కుర్రవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ ఈ పిల్లలకి తల్లిదండ్రులు కనిపెట్టుకుని ఉండాలి అంటే తల్లి లేని పిల్ల కదా అని నేను కొంచెం ఊరుకున్నాను. కానీ ఏమీ తెలియని వయసు ఇంత దారుణం జరుగుతుంది ఊహించలేదు. అయ్యో సూర్యనారాయణ గారు, ఈ పిల్లలు చూసుకోవాలంటే నేను ఇంకా ఉరేసుకోవాలనుకున్నాను. అయ్యో ఇలా అనాథ అయిపోతుంది. ఒక
భయం. జీవితం ఎక్కిపోతుందో ఏమిటో అర్థం కావట్లేదు. సూర్యనారాయణ గారు, మొదటగా మీరు ఈ క్లిష్టమైనటువంటి పరిస్థితిలో, ఈ సంక్లిష్టమైనటువంటి పరిస్థితిలో ప్రధానంగా మీరు ముందు ధైర్యంగా ఉండాలి. పాప ఎటువంటి వివరాలన్నా ఇచ్చిందా? అంటే ఎంతకాలం బట్టి ఇది జరిగింది? ఇలాగా శారీరకంగా కలవటానికి ఇది బలాత్కారమా, లేదంటే ఇరువైపులా ఒక అంగీకారమా? మోసపోయిందా? ఏం జరిగింది? ఇలాంటి అంశాలు ఏమన్నా కొద్దిగా మాకు వివరణ చెప్పగలరా, మీకు అభ్యంతరం లేకపోతే? అదే డాక్టర్ గారు, ముందు ఒక 6 నెలల ముందు నుంచి ఏదో ఉద్యోగ ప్రయత్నాలు చేస్తోందేమో, అటు ఇటు వెళ్తోందని నేను అనుకున్నాను. అదే ఇంకా మనం కూడా ఏదైనా చెయ్యాలి అనుకున్న సమయంలో ఈ నౌకరి మీద ఎవరు తగిలేరో తెలియదు. ఎవరో ఇప్పటికీ నాకు తెలియదు. వాళ్ళు మీకు ఇప్పటికీ తెలీదా? నాకు తెలియదు. అంటే ఆ కాలనీ వాడా, కాలేజ్ వాడా, ఆఫీస్ వాడా ఎంతో కొంత తెలిసి ఉంటుందిగా మీకు? ఈ కాలనీలో దూరం అయ్యిండి ఉండొచ్చు, లేదా వేరే ప్లేస్ నుంచి అయినా వచ్చి ఉండొచ్చు. వాళ్ళు ఈ పిల్ల వెనకాల పడుతున్నారని చెప్పి చెప్పింది నాకు. రోజు వస్తున్నారు కాలేజీ దగ్గరికి వెళ్ళేప్పటికి జాబ్స్ కి అటు అని వెళ్తుంటే వెంట పడుతున్నాడు అని చెప్పింది. వెంట పడుతుంటే ఇప్పుడు చెప్పింది. అప్పుడు చెప్పుంటుంటే నేను వెనకాల ఉండేవాడిని, ఏదైనా మాట్లాడేవాడిని. ఇప్పుడు ఏమి చేయలేని పరిస్థితి. అసలు ఏం చేయాలో అర్థం అన్నటువంటి. ఇప్పుడు పాప ఏమంటుందండి? వాడు వేరబౌట్స్ ఏమన్నా తెలుసా? ఇది లేదంటే వాడు ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు, ఇప్పటికీ ఇబ్బంది పెడుతున్నాడా, వాడిని పట్టుకునే అవకాశం ఉందా, పోలీసులు కంప్లైంట్ చేయాలా? పోలీసులు కంప్లైంట్ చేసినా ఎవరని చెప్పడానికి లేదండి. ఈ పిల్లకి తెలియట్లేదు. ఇప్పుడు వాడిని మర్చిపోయిందో తెలీదు, వాళ్ళు ఎక్కడుంటారో సరిగా తెలీదు. ఏదో బైక్ మీద వచ్చేవాడని బాగా ఫాలో అవుతున్నాడు. ఏం చెప్పట్లేదు, నానంటే భయమో, మనం ఇన్ హౌస్ కౌన్సిలింగ్ చేసి కనుక్కోవాలి. ఏదైనా మత్తు మంది కలిపేసి ఏదో చేసి ఉంటాడని చెప్పి నాకు కొంచెం అనుమానంగా ఉంది. అయితే అలాగే చెప్పింది పాప కూడా. ఇక్కడ సినిమాకి తీసుకెళ్లారన్నారు. తర్వాత నుంచి ఏదో గెస్ట్ ఎక్కడికి వెళ్ళారో తెలియదు. నేనే మోసపోయా తప్ప ఇక్కడ ఎవరికి ఏమీ లేదు. మీరు ఫస్ట్ మిమ్మల్ని మీరు ఓదార్చుకోవాలి. నెంబర్ 1, మీరు మనోధైర్యంతో, గుండె ధైర్యంతో ఉండాలి. ఎందుకంటే ఇక్కడ 2 అంశాలు. ఒకటే, సమాజంలో ఎందుకు ఇటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి, ఈ పరిస్థితులకు కారణం ఎవరు, ఆడపిల్లలు ఎలా జాగ్రత్తగా ఉండాలి, తల్లిదండ్రులు ఎటువంటి పర్యవేక్షణ చేయాలి అనేటటువంటిది ఒక డిఫరెంట్ అంశం. కానీ ఇప్పుడు ఉండేటటువంటి క్రైసిస్లో ఇప్పుడు వాడు ఎక్కడున్నాడు, వాడు ఇప్పుడు ఈ అమ్మాయిని వదిలేశాడా, లేదంటే ఇంకా రానున్న రోజుల్లో ఇంకా వెంటపడి ఇంకా జీవితం చిన్నభిన్నం చేస్తాడా, బ్లాక్మెయిల్ చేస్తాడా, ఫోటోలు ఉన్నాయా, ఆధారాలు ఉన్నాయా అనేటటువంటిది ఒకటిది. వాడు ఒకప్పుడు ఈ అమ్మాయితోనే చేస్తున్నట్టుగా అయితే కనుక ఇంకా వేరే అమ్మాయిలతో కూడా ఇదే కార్యక్రమానికి ముడిపడి ఉందా? అలాంటప్పుడు మన బాధ్యత, మన బరువు బాధ్యత ఇంకా పెరుగుతుంది. కాబట్టి మనం అందరం ఒకే తట్టు మీదకి వచ్చి ఈ ఇష్యూని రిజాల్వ్ చేయవలసినటువంటి అవసరం ఉంది. నాకు కావాల్సింది ఏంటంటే, అమ్మాయి ఇప్పటికైనా పూర్తిగా మీకు వివరాలు చెప్తుందా, లేదంటే పరువు, భయం అనేటువంటి అంశాలతో ఇంకా మీకు పూర్తిగా చెప్పట్లేదా? కొన్ని విషయాలు అయితే చెప్పింది డాక్టర్ గారు. రైట్. కాకపోతే ఏంటంటే వాడెవడో అసలు 6 నెలల బట్టి మనిషి కనబడకుండా వెళ్ళిపోయాడు. గుర్తుపట్టగలవమ్మా సరిగా అంటే ఏడుస్తుంది తప్ప ఏం చెప్పట్లేదు. గుర్తుపట్టగలదో గుర్తుపట్టలేదో అది కూడా తెలియట్లేదు. అంటే ఇప్పటికీ పాప ఏమంటదండి, ఇది ఒక ప్రేమాయణం కింద మొదలైనటువంటి కథకని చెప్తుందా, లేదంటే బ్లాక్మెయిల్ చేస్తూ ఆ అమ్మాయిని లోపరుచుకున్నాడా? ఈ 2 అంశాల్లో ఏం చెప్తుంది పాప? దాన్ని బట్టి మనం సలహా సూచన చెప్పొచ్చు మీకు. అమ్మాయి ప్రేమించిందా వాడిని? అమ్మాయి మాటల్లో పడిపోయిందండి. వాడు ప్రేమిస్తూ పెళ్లి చేసుకుంటాను అది ఏదో చెప్పాడండి. అలా కాదు. ఇప్పుడు అమ్మాయి డిగ్రీ చదువుకుంది అంటున్నారు, చిన్న వయసు కాదు, 22 సంవత్సరాలు. అంటే మీ అమ్మాయిని ఆల్రెడీ బాధలో ఉండేటటువంటి అమ్మాయి పుండి మీద కారం జల్లుతున్నట్టుగా దయచేసి భావించద్దు. కానీ ఇక్కడ పూర్వాపరాలు అనేటటువంటిది మనకు క్లారిటీగా ఉండాలి. అమ్మాయి అంత చదువుకున్నటువంటి అవగాహన ఉండేటటువంటి అమ్మాయి ఇలాంటి ఉచ్చులు ఎలా చిక్కుకుంది? ఈ రోజు కాకపోతే రేపు ఆ పరిస్థితుల నుంచి మాయమైపోయేటటువంటి ఒక వ్యక్తిని కాలేజ్ మేటు కాదంటున్నాడు, స్కూల్ మేటు కాదంటున్నారు, ఆఫీస్ మేటు కాదంటున్నారు, ఆ కాలనీలో ఉండనట్టుగా కనిపించే
ఒక వ్యక్తి అంటున్నారు. అలాంటి వ్యక్తితో అసలు ఎలా స్నేహం చేసింది? ఇప్పుడు అమ్మాయి వయసు 22 సంవత్సరాలు, చదువుకున్నటువంటి అమ్మాయి, ఇంతకుముందు సంఘటన లేదు, ఎంత తల్లి లేనటువంటి పిల్ల అయినా కూడా మీరు జాగ్రత్తగా పెంచారు. సో దీన్ని ఈ అమ్మాయి ఆకర్షణ, ప్రేమ అనే కేటగిరీ కింద అనుకోవచ్చా? లేదంటే వాడు ఏదో ఉచ్చు బిగించాడా ఈ అమ్మాయి చుట్టూరు, అంటే బ్లాక్మెయిల్ చేసేటటువంటి ప్రయత్నమా? మీకేమనిపిస్తుంది? వాడు బాగా అట్రాక్ట్ చేసాడండి, చాలా ఆకర్షించేసాడు. డ్రెస్సులు వేసుకోవడమే కానీ, ఆ బంగారం వేసుకోవడం, కొత్త కొత్త బళ్ళు తేవడం, రైట్, ఇవన్నీ తీసుకొచ్చేవాడు, అడిగిందల్లా ఇచ్చేవాడు అని చెప్పేసి ఇంకా మాయ మాటలు నిజంగా నమ్మేసింది. చెప్పండి. నమ్మడం మూలాన ఇంకా వాడు ఆ ఛాన్స్ తీసుకోవస్తున్నాడు. రైట్ 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 సమాజంలో ఉన్న కుర్రాళ్ళు ఎలా ఉన్నారంటే, ఇప్పుడు వాళ్ళు అమ్మాయిని పడగొట్టడానికి రకరకాల విన్యాసాలు చేస్తారు. అవును, నువ్వు లేకపోతే నేను లేను, అలా చూస్తున్నావు, పాయిజన్ మింగేస్తాను, ఇటువంటివన్నీ ఏదో చెప్తుంటారు వాళ్ళకి. వీడు నిజంగా చేస్తాడేమో అనుకుని వాళ్ళ మీకు వస్తున్న భయం కొద్దీ వాళ్ళు చెప్పినట్టు వీడు వింటారు. తల్లి లేకపోవడం మూలన ఏమైందంటే, ఇక్కడ నేను నాకు అన్ని విషయాలు చెప్పడానికి లేదు, నాకే ఏమీ తెలియదని అనుకునేటువంటి ఆ కుర్రాడు వాడి మాయ మాటలో పడిపోయింది. నేను అప్పటికి చెప్పాను, చూడమ్మా మా కాళ్ళు రెండు పట్టుకుంటాను, ఎలా కనీసం వాడు ఎక్కడ చెప్పమ్మా. ఆ నిలబట్టి కనబట్టలేదు నాన్న, ఏం చేయలేదు. ఇప్పుడు సూర్యనారాయణ గారు ఇప్పుడు మరీ అంత కనిపించకపోయేటటువంటి పరిస్థితి ఏమి ఉండదు, ఎందుకంటే ఇది చాలా పెద్ద అంశం. ఎందుకంటే రెండు విధాలుగా, ఒకటి ఏంటంటే వీడు మళ్ళీ మీ అమ్మాయి జీవితంలో ప్రవేశిస్తాడా, మళ్ళీ ఈ అమ్మాయిని రేపొద్దున ఇబ్బంది పెడతాడా? ఇప్పుడు జరిగినటువంటి దాన్ని మనం ఏం తిరిగి రాయలేము, అది నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే కనుక వీడు ఇక్కడితో అవుతాడా, వేరే అమ్మాయిల జీవితంతో కూడా ఆడుకుంటాడా? ఆ సామాజిక బాధ్యత కూడా మన మీద ఉంది కాబట్టి మనం ఖచ్చితంగా ఆ అమ్మాయికి 3 అంశాలతో ఆ అమ్మాయి కౌన్సిలింగ్ అనేటటువంటిది ఏర్పాటు చేయాలి. ఏంటంటే 1 పూర్తిగా పూర్వపరాలు తెలుసుకోవటం, 2 వాడు వేరే అబౌట్స్, 3 ఏంటంటే కనుక వాడి కథ ఏంటి, ఎలా మొదలైంది, ఎలా కొనసాగింది అనేది కూడా తెలుసుకోవాలి. 4వది దీన్ని కంప్లీట్గా ఎలా ఒక క్లోజర్కి తీసుకురావాలి, చాలా ఇంపార్టెంట్. ఇక్కడ లీగల్ హెల్ప్, పోలీస్ హెల్ప్ అనేటటువంటిది చిన్నగా చూడొద్దు దయచేసి మీలాంటి వాళ్ళు. ఎందుకంటే మనందరికీ అంతు చెక్కినటువంటి ఈ ప్రశ్నలకి సమాధానం చాలా వరకు వ్యవస్థ చెప్తుంది. వ్యవస్థ అంత భయంకరంగా ఏం మారిపోలేదు. చెప్పుకుంటే కనుక బహుశా అది డప్పు వాయించి 10 మందికి చెప్తారు అనేటటువంటి భావోద్రేకంలో తల్లిదండ్రులు ఉండవలసినటువంటి అవసరం లేదు. ఎక్కడ గోప్యంగా పెట్టాలి, ఎక్కడ కాన్ఫిడెన్షియల్గా పెట్టాలి అనేది పోలీస్ శాఖకు తెలుసు, లీగల్ వ్యవస్థకు కూడా తెలుసు. కాబట్టి మీరిద్దరూ ఏంటంటే మీ ఇద్దరి మధ్యనే అంశము, మీ ఇద్దరి మీదే ఆ అమ్మాయి చెప్పక మీకు ఒక అంశం చెప్పింది కాబట్టి దానికి మీరే సొల్యూషన్ ఎతకాలి అనేటటువంటి క్లోజ్డ్ ఎన్విరాన్మెంట్లో దయచేసి ఫస్ట్ ఉండొద్దు అన్నది నా విజ్ఞప్తి. అదే సార్, నేను అప్పటికి పిల్లని మరీ అడిగాను, వీడు నా కూతురు జరిగినట్టుగా అన్యాయం వేరే వాళ్ళకి చేస్తున్నాడేమో, అతని బ్రెయిన్కి సరిపోదు. వాడు దొరికితే ఏదో కాళ్ళు పట్టుకుని వేలు పట్టుకుని బద్దెలాది పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను. కానీ ఈ పిల్ల చేసిన పనికి అసలు ఏం చెయ్యాలో, నేను అసలు ఏం మాట్లాడాలో అర్థం అన్నటువంటి. మీరు పోలీసుల హెల్ప్ కనుక తీసుకోగలిగితే రేపటి రోజున మళ్ళీ అతను ఇంకొకసారి ఇబ్బంది పెట్టడానికి అవకాశం ఉండదు. మీ అమ్మాయినే కాదు, ఏ అమ్మాయి ఇలాంటి ఇబ్బంది పడకుండా ఉండాలి అంటే ఒక్కసారి మీరు కంప్లైంట్ లాగా అట్లా ఏదైనా రేస్ చేస్తే బాగుంటుంది అంటున్నారు. ఒకటి సూర్యనారాయణ గారు, ఇది ఒక పాయింట్, లీగల్ హెల్ప్ తీసుకోవటం. ఇప్పుడు మీరు చెప్పినటువంటి పాయింట్ ఆకర్షణ అనేటటువంటి అంశంలో ప్రధానంగా యువకులకు తెలుసుకోవాల్సినటువంటి ఈ సందర్భం, ప్రధానంగా ఆడపిల్లలకి తెలియవలసినటువంటి అంశం ఏంటంటే మేల్ ఫీమేల్ అట్రాక్షన్, ఆడ మగవాళ్ళు అనేటటువంటి సృష్టి ధర్మం, అది న్యాచురల్గా ఉంటుంది. కానీ ఎప్పుడైతే కనుక ఆ అట్రాక్షన్లో, ఆ ఆకర్షణలో మోసము అనేటటువంటిది ఎప్పుడైతే జత అవుతుందో అప్పుడు ఈ వ్యవస్థ అనేటటువంటిది చిన్నాభిన్నం అయిపోతుంది అనమాట. అంటే ఇక్కడ జరిగినటువంటిది ఏంటంటే కనుక నేను సింగిల్ పేరెంట్గా నా కూతుర్ని చూసుకోలేకపోయాను అనేటటువంటి అంశం ఒకటైతే కనుక, రెండోది ఏంటంటే మన ఇంటి వరకు ఈ సమస్య రాదు, ఇది ఎక్కడో మనం టీవీలోనో ఎక్కడో రేడియోలోనో వింటాము, మన ఇంటి వరకు రాదు అనేటటువంటి కాన్సెప్ట్లో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ తల్లిదండ్రులు ఉంటారు. అయితే చీడ పురుగులను అనేటటువంటిది ఏరి వేసేయటం, బయటకు తీసేటువంటి ఎన్నో సంఘటనలు జరుగుతున్నాయి, ఎన్నో భయంకరమైనటువంటి మానవాంగాలు, హత్యలు, ఆత్మహత్యలు భయంకరంగా జరుగుతున్నా కూడా ప్రతిరోజు ఇవి పెట్టరేగిపోతున్నాయే కానీ మనం అరికట్టలేకపోతున్నాం. ఎందుకంటే కనుక ఆ పర్యవేక్షణ, ఆ మానిటరింగు, ఆ క్లోజ్నెస్, ఆ ఫ్యామిలీలో ఉండేటటువంటి క్లోజ్నెస్ వల్లే ఇలాంటి అంశాలు మనకి అర్థం అవుతాయి. అది తల్లి అయినా, తండ్రి అయినా, సింగిల్ పేరెంట్ అయినా, డబుల్ పేరెంట్స్ అయినా, ఎవరైనా కూడా మనం ఏంటంటే పిల్లల దగ్గర నుంచి మీరు కాలేజీకి వెళ్తున్నారా, వస్తున్నారా, చదువుకుంటున్నారా, ఏం చేస్తున్నారు, ఇంతవరకే తెలుసుకుంటున్నాం. కానీ వారు ఎటువంటి ఆకర్షణకి లోన్ అవుతున్నారు,
ఎటువంటి మనుషులను వాళ్ళు ఆకర్షించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సమాజంలో మీరు ఎంత కరెక్ట్గా ఉన్నా కూడా బయట వచ్చేటటువంటి ఆకర్షణ యొక్క పవర్ ఎంత విపరీతంగా ఉంటుంది. ఆ పవర్ని తట్టుకునేటటువంటి కెపాసిటీ మీ పిల్లలకు ఉందా లేదా అని చూసుకోవాల్సినటువంటి బరువు బాధ్యతలు తల్లిదండ్రుల భుజస్కంధాల మీద ఉన్నాయి. ఇది కేవలం ఎలా వస్తుందంటే కనుక ఫ్యామిలీ టైం అని పదే పదే అంటూ ఉంటాం. కుటుంబ సమయంలో మనం కూర్చుంటున్నంత సేపు మనం ఏం మాట్లాడుకుంటున్నాం? ఎన్ని మార్కులు వచ్చినాయి, నీట్లో సీట్ వచ్చిందా, ఎంసెట్లో ర్యాంక్ వచ్చిందా, ఎందుకు రాలేదు, వాళ్ళకి ఎందుకు ర్యాంక్ వచ్చింది అనేదే మాట్లాడుకుంటున్నాం. కానీ ఈ ఆకర్షణలు, లవ్ అఫేర్లు, లవ్ స్టోరీలు మన ఇంట్లో కాదు ఎదురింట్లో పక్కింట్లో జరుగుతాయనేది చాలామంది తల్లిదండ్రుల్లో ఉండేటటువంటి ఒక కాన్సెప్ట్. సో కాబట్టి ఏంటంటే ఒక ఫ్రీనెస్ అనేటటువంటిది క్రియేట్ అవ్వాలి. ఇలా ఆకర్షించవచ్చు, ఇలా మాటల్లో మభ్య పెట్టచ్చు, తల్లిదండ్రులుగా మేము చూపెట్టలేనిది వాళ్ళే చూపెడతారు అనే నమ్మకాన్ని మీకు కలగజేయచ్చు. సూపర్ఫిషియల్ అట్రాక్షన్ ఇవ్వచ్చు, మానసికంగా అట్రాక్ట్ చేయొచ్చు, మేము ఇవ్వనటువంటి గిఫ్ట్లు వాడు కొని తేవచ్చు, మీ మీద విపరీతమైనటువంటి ఇంట్రెస్ట్ చూపెట్టచ్చు, మీ కెరియర్ గురించి, మీ భవిష్యత్తు గురించి మీలాగా వీళ్ళలాగా ఎవరూ ఆలోచించలేరు అనేటటువంటి ఒక అట్మాస్ఫియర్ క్రియేట్ చేయొచ్చు. కానీ ఇవన్నీ కూడా మసిపూసి మారేడుకాయి మిమ్మల్ని అట్రాక్ట్ చేసుకుని మిమ్మల్ని ఉచ్చులో దింపి మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేసి మిమ్మల్ని వాడుకునేటటువంటి ప్రయత్నం అనేటటువంటి అంశాన్ని ప్రతిరోజు మాట్లాడకపోయినా పిల్లలతో అప్పుడప్పుడు వయసు వచ్చినటువంటి పిల్లలతో తల్లిదండ్రులు ప్రత్యేకంగా బాధ్యత తీసుకుని మాట్లాడవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే పిల్లలు ఈ రోజుల్లో పేపర్లు చదవట్లేదండి, న్యూస్ పేపర్లో జరిగినటువంటి సంఘటనలు చదవట్లే, టీవీలో వచ్చేటటువంటి వార్తలు వినట్లే, వాళ్ళేవో వాళ్ళకి కావాల్సినటువంటి ఆ వీడియోలు ఈ వీడియోలు చూసుకుని జల్సాగా వాళ్ళు బతుకుతున్నారు. ఇలాంటి సంఘటన వచ్చేటప్పటికి తెలిసి తెలియకుండా ఆ ఉచ్చులో చిక్కడిపోతున్నారు. సో ఇక్కడ మన భుజస్కంధాల మీదే ఈ బరువు బాధ్యతలు ఉన్నాయి, తల్లిదండ్రులుగా ప్రతి కుటుంబంలో ఉందన్నది మనం అర్థం చేసుకోవాల్సినటువంటి ఒక ఇంపార్టెంట్ మెసేజ్ మీ ద్వారా సమాజానికి అందజేయాలని నేను అనుకుంటున్నాను. నేను ఈ పిల్ల గురించి ఇంకొంచెం భయం పట్టుకుని 24 గంటలు ఎక్కడికి వెళ్ళకుండా కనిపెట్టుకుని కూర్చుంటున్నాను. ఏం చేసుకుంటుందో ఏ సమయంలోనో ఓ పక్క భయం పట్టుకుని. ఇప్పుడు కమింగ్ టు పాయింట్ నెంబర్ 2 సూర్యనారాయణ గారు, మీరేమీ ఇక్కడితో జీవితం ఏమి అయిపోలేదండి, ఇక్కడితో ఓకే. ఆ అమ్మాయి మీరు అనుకుంటున్నారు వాడి కాళ్ళ వేళ్ళ పడుకుని వాడిని జత కలపాలి ఈ అమ్మాయితో అనుకుంటున్నారు. అంత కర్మ మీకు లేదండి. అలాంటి ఏదోతో మీరు మీ అమ్మాయిని జీవితాంతం ప్రయాణం చేయవలసింది ఏంటంటే తెలుసో తెలియకో ఒక దురదృష్టకరమైనటువంటి సంఘటన జరిగింది. ఆ అమ్మాయి వెళ్ళి ఒక పెద్ద అడుగు తీసుకుని అబార్షన్ వరకు వెళ్ళింది. ఆ అమ్మాయి ఏ స్థాయిలో మనస్తాపం చెందుంటుంది అన్నది ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం. ఈరోజు పెద్ద సపోర్ట్ ఏదన్నా ఉంది అంటే కనుక ఒక ప్రొఫెషనల్ సపోర్ట్ అది మీకు మీ అమ్మాయికి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. నెంబర్ 2 ఏంటంటే మీకు మీ అమ్మాయికి అతి పెద్ద వైద్యం ఏదన్నా ఉంది అంటే అది మనోధైర్యం. భవిష్యత్తులో ఒక నమ్మకాన్ని మీరు ఇద్దరిలో కలుగు చేయడం అనేది ఒక పెద్ద అంశం ఇక్కడ. ఎందుకంటే లైఫ్ ఎక్కడితో ఆగదండి. ఈ సంఘటన ఒక పీడకల్లాగా తీసి పక్కన పెట్టేసి దీని నుంచి ఒక మెసేజ్ తీసుకుని ఒక నమ్మకంతో ముందుకెళ్ళి పెళ్లి చేయొచ్చు, ఉద్యోగం చేయొచ్చు, పిల్లల్ని కనొచ్చు, జీవితాన్ని అందరిలాగే అమ్మాయి అనుభవించవచ్చు. ఇది ప్రధానంగా ఒక తండ్రిగా మీరు మీ కూతురు అర్థం చేసుకోవాల్సినటువంటి ఒక ఇంపార్టెంట్. మీరు ధైర్యంగా ఉంటే తర్వాత ఆటోమేటిక్ గా పాపలో కూడా ధైర్యం వస్తుందండి. అయ్యిందేదో అయిపోయింది డాక్టర్ గారు చెప్పినట్లుగా. నెక్స్ట్ ఏంటి, రేపటి కార్యాచరణ ఏంటనేది మీరు ధైర్యంగా ఆలోచించుకోండి, చక్కటి నిర్ణయం తీసుకోండి. ముఖ్యంగా ఏంటంటే కల్ప్రిట్ని పట్టుకునేటటువంటి ప్రయత్నం మీ బుర్రతో మీ హెడ్ వాడి ఇక్కడతో అవ్వదులే, వాడి నెంబర్ లేదు, వాడి ఊర్లోంచి వెళ్ళిపోయాడు అని అనుకోవటానికి లేదు. వాడు మళ్ళీ ప్రత్యక్షం అవ్వచ్చు, మీ అమ్మాయి జీవితంలో ప్రత్యక్షం అవ్వచ్చు, వేరే అమ్మాయి జీవితంలో ప్రత్యక్షం అవ్వచ్చు. సో ఈ 2 బాధ్యతలు మీ మీద, సుమన్ టీవీ వరకు మీరు తీసుకొచ్చినందుకు, అందమైన జీవితం వరకు తీసుకొచ్చినందుకు మా మీద, ఇద్దరి మీద ఉంది అనేటటువంటిది నేను మీకు చెప్పదలుచుకున్నాను. సో మీరు కావాల్సింది ఏంటంటే ఇంకా వాడి ఫోన్ నెంబరు, వాడి ఐడెంటిటీ, ఇంకా ఏమన్నా ఉంటే కనుక మీరు అవి తీసుకుని పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళాలి. షీ టీమ్స్ అనేటటువంటి ఉన్నాయి. ఇలాంటి ఆస్పెక్ట్స్లో క్షుణ్ణంగా కాల్ రికార్డ్స్ బట్టి మొత్తం అంతా పర్యవేక్షణ చేసి ఆ దొంగ ఎక్కడున్నాడో వాడిని పట్టుకునేటటువంటి ప్రయత్నం వాళ్ళు చేస్తారు. ఒకప్పుడు మీకు అక్కడి వరకు వెళ్ళేటటువంటి ధైర్యం, నమ్మకం ఇప్పటికీ రాకపోతే మీరు నా వరకు రండి, నా దగ్గరికి రండి, నా కౌన్సిలింగ్కి రండి. ఎందుకంటే ఆ కౌన్సిలింగ్ అన్నది మీకు మీ అమ్మాయికి ఇద్దరికి ఇంపార్టెంట్. అదే సార్, మేమేమనుకుంటున్నాం అంటే సుమన్ టీవీ వారి అందమైన జీవితం ఇది కూడా నేను ఇది వరకు చూస్తూ ఉండేవాడిని. ఇలా కూడా జరుగుతుందా అంటే ఆ కర్మ నాకు పట్టుకుంది. ఇలా కొన్ని జరుగుతున్నాయంటే ఈ విషయాలు ఎవరెవరో జీవితానికి కూడా ఎలా అంటే మన జాగ్రత్తగా చూసుకోవాలి ఆడపిల్లల్ని అని నేను అనుకుంటుంటే, ఈ పిల్లకి ఈ మాట్లాడుకోవడానికి చిన్న సెల్లే ఉండేది, అటువంటిది ఒక పెద్ద సెల్ తీసుకొచ్చి ఇచ్చాడు వాడు. అప్పుడు నాకు కొంచెం అనుమానం వచ్చింది, ఎక్కడ తీసుకొచ్చామమ్మా, ఎక్కడ కొన్నాం ఇది అంటే చెప్పకుండా ఉంది. అదే స్కూల్ ఇచ్చారు, కాలేజీ వాళ్ళు ఇచ్చారు, అదేదో చెప్పి సరే ఊరుకున్నా. చూస్తే వాడు ఇంత పని చేసి వెళ్ళిపోయాడు, ఏం చేయాలో ఏమిటో ఏం అర్థం అవట్లేదు. సరే, అందు గురించి నేను చెప్పేది ఏంటంటే
మీకు ఇది మీరు ఎప్పుడు కని విని ఎరగినటువంటి అనుభవం కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు మీ అమ్మాయికి సపోర్ట్ కావాలి. మీ అమ్మాయి భయంకరమైనటువంటి డిప్రెషన్లో ఉంది. ఆ అమ్మాయిని కంటికి రెప్పలాగా చూసుకోవాల్సినటువంటి బాధ్యత మీది. ఈ సంఘటన ఒక ఎత్తు అయితే కనుక ఈ డిప్రెషన్లోంచి బయటికి తీసుకొచ్చి ఆ అమ్మాయి ఎటువంటి అఘాయిత్యానికి పాల్పడకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది. కాబట్టి ఇమీడియట్గా మీరు ప్రొఫెషనల్ హెల్ప్కి రండి, నా దగ్గరికి రండి. నేను మీకు సరైనటువంటి సలహా సూచన మనోధైర్యాన్ని మీ ఇద్దరిలో నింపేటటువంటి ప్రయత్నం నేను చేస్తాను. నా నెంబరు మన స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంటుంది, లేకుంటే మీది నా దగ్గర ఉంది కదండి, నేను కాల్ చేస్తాను. ముందు మీరు ధైర్యంగా ఉండండి, మీరు దాంట్లో నుంచి బయటపడండి ముందు. అలాగే మేడం. రైట్ Okay, అండి. sure. నేను డాక్టర్ గారిని మా కూతుర్ని మీ ఇద్దరం కలిసి వస్తాం. తప్పకుండా ముందు చేయాల్సిన పని అది. ఇంపార్టెంట్. అది కొంచెం కౌన్సిలింగ్ ఇవ్వండి సార్. Sure, ఏం sure, చేయాలో తప్పకుండా, మీరే తప్పకుండా. సలహాలు ఇవ్వాలి. మమ్మల్ని నమ్మి మా వరకు వచ్చినందుకు చాలా ధన్యవాదాలు సూర్యనారాయణ గారు. మీలాంటి వాళ్ళు మా సహాయ సహకారాలు తీసుకున్నందుకు ఆల్ ద బెస్ట్ అండి. అమ్మాయిని జాగ్రత్తగా చూసుకోండి. నమస్తే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సూర్యనారాయణ గారు. మీరు నాతో మాట్లాడినందుకు మేడం గారికి మీకు అయ్యో, ధన్యవాదాలు. ధన్యవాదాలు. సంతోషం అండి. మీ నమస్తే. వల్ల కొంచెం ధైర్యంగా ఉంటున్నాను. రైట్, నమస్తే అండి. ఆయనకి ఆ కన్ఫ్యూజన్ లో పాపం మీరు చెప్పిన పాయింట్ ని కూడా తీసుకోలేకపోతున్నారు. ఆయన మళ్ళీ మొదటికే వస్తున్నారు చూడండి. అతను ఇప్పుడు ఉండేటటువంటి ఇమీడియట్ క్రైసిస్ సిచ్యువేషన్, అమ్మాయిని కాపాడటం, మానసిక వేదనలో పోస్ట్ ట్రామాటిక్ సిండ్రోమ్ లో ఉంటారు. వీళ్ళు ఎక్కువ సూసైడ్ చేసుకోవడానికి చాలా అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఫస్ట్ ఆ అమ్మాయి ఇష్యూని డీల్ చేసిన తర్వాత ఆ కల్ప్రిట్ ఎక్కడున్నాడు వాడిని అప్పుడు పట్టుకున్న చూడాలి. తర్వాత అప్పుడు మిగతా అంశాలు సమాజం ఏం చేయాలి అన్నది మనం అవును, ఆలోచన బహుశా ఇప్పుడు అర్థమైనట్టుందమ్మా. మన నెంబర్ పంపించండి, తప్పకుండా. కాంటాక్ట్ లోకి వచ్చిన తర్వాత వీళ్ళు ఫాలో అయ్యి. ఎస్ రైట్ అండి. నమస్తే Thank you, కళ్యాణ్ Jay. గారు.